హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెద్ది సినిమా గురించి రివ్యూ చేస్తున్నాం. గ్రామీణ నేపథ్యంలో జరిగేటువంటి ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా. స్పోర్ట్స్ ద్వారా తన ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలి అని పోరాడేటువంటి ఒక హీరో కథనే ఈ పెద్ది. ముందు ఇది ప్లస్ పాయింట్స్ ఏంటో మాట్లాడదాం. రామ్ చరణ్ పెద్ది క్యారెక్టర్లో ఇరగదీశాడు. 100% కాదు 200% ఎఫెక్ట్ పెట్టాడు. ఆయన బాడీ కానీ, ఆయన యాక్షన్ కానీ, ఆ మాస్ లుక్ కానీ, ఎలివేషన్ కానీ సూపర్గా ఉంటుంది. తర్వాత సినిమాలో లాస్ట్లో వచ్చేటువంటి 40 minutes కంప్లీట్ ఎమోషన్ సీన్స్ చాలా బాగుంటాయి. అలానే ఇంటర్వెల్ ముందు వచ్చేటువంటి సీన్స్ సినిమాకే హైలైట్ అంటే హైలైట్ అని చెప్పాలి. ఇప్పుడు నెగిటివ్ గురించి చూస్తే సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది మూవీ. అలానే హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలీదు. మీరు రంగస్థలం సినిమాలో సమంత క్యారెక్టర్ సినిమాలో ఒక పార్ట్గా ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ని ఎందుకు పెట్టారో కూడా తెలీదు. తర్వాత జగపతి బాబు కానీ, శివరాజ్ కుమార్ కానీ అద్భుతంగా చేశారు. సూపర్గా ఉంది సినిమా, నో డౌట్. కాకపోతే మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే కష్టం. ఎందుకంటే స్పోర్ట్స్ బ్లాక్ డ్రాప్లో మనం చాలా మూవీస్ చూసాము. అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఏఆర్ రెహమాన్ ఎరగదీశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లోనే కూర్చొని వినాలి, వండర్ఫుల్గా ఉంటుంది. సూపర్ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. కాకపోతే ఏంటంటే హీరో విషయంలో కొన్ని సీన్స్ లాస్ట్ ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, అంతే. అంతకుమించి ఏమీ లేదు. సినిమా అయితే సూపర్గా ఉంది. నేను ఇచ్చే రేటింగ్ ఈ సినిమాకి 5కి 2.75.